ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అటు కృష్ణా గోదావరి జిల్లాల దోపిడీ మొదలైంది. ఆ దోపిడీని అరికట్టడానికి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పాలమూరు ప్రాజెక్టుని పండబెట్టారు. అలాగే అన్న ఇక్కడ సీతారామ ప్రాజెక్టు 2 సంవత్సరాలైంది. సీతారామ ప్రాజెక్టు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉందో దానికి కనీసం అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితి. ఇక్కడ గెలవటం కోసం ఆ రోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్ మంత్రులందరూ ఇవాళ సమాధానం చెప్పాలా. ఏమంటున్నామంటే ఆ రోజు ఏం చెప్పారు? సీతారామ నీళ్లు ఈడికి తీసుకొస్తాం, అక్కడ కడుగుతాం, ఇక్కడ చల్లుకుంటాం, ఇవన్నీ చెప్పారు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ పాలేరు నియోజకవర్గానికి కానీ, ఖమ్మం నియోజకవర్గానికి కానీ, వైరా నియోజకవర్గానికి కానీ, లేదా పాత కృష్ణ ఆయకట్టు కింద సాగైతున్న సత్తుపల్లి మధుర నియోజకవర్గాల్లో కానీ ఒక్క బొట్టైనా సరే సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి నీళ్లు పారిచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైతే మనం మొదలు పెట్టామో, ఎక్కడైతే పూర్తి చేశామో ఆ పంపులకి మోటార్లు నొక్కారు, నీళ్లు నెత్తిన చల్లుకున్నారు, ఖతమైపోయింది. అన్నా మొన్న మీటింగ్ లో చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు, పాలమూరు రంగారెడ్డి ఉద్యమం తర్వాత మళ్ళీ ఉద్యమం ఎత్తుకోవాల్సింది ఖమ్మం జిల్లా నుంచే, అది కూడా సీతారామ ప్రాజెక్టు కోసం. ఇక్కడ కొత్తగూడెం మాజీ శాసనసభ్యులకు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధానంగా ఉద్దేశం కొత్తగూడెం జిల్లాలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో కూడా, ఇల్లందు నియోజకవర్గం కానీ, పినపాక్ కానీ, భద్రాచలం కానీ సున్నా, ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు పారే పరిస్థితి లేదు. 3 పంప్ హౌజులు పూర్తి చేసి 8 ప్యాకేజీలు పూర్తి చేసి మనం ప్రాజెక్టు కింద ఆల్రెడీ 9,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు దాన్ని ఎస్టిమేట్లు 19,000 కోట్లకు పెంచారు తప్పితే ఏమాత్రం ముందుకు పడని పరిస్థితి. వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో, ఏ విధంగా మన జెండాని నిలబెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు 3 మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. ఈ మంత్రులు శాశ్వతం కాదు, ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు. కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు. మళ్ళీ బిడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు, మీరేదో అనుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు, చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు. మీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటాడతాం, వెనకాడతాం. మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి, బాంబులేటి, ఇంకా దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి, బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి,
బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు. అవకాశం ఇవ్వండి, వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. వాళ్ళని ఖమ్మం నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఓ పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నా నిలబడి తమ్ముడులే చేయలేపు. ఆర్మీ రవి అనే ఓ తమ్ముడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? శుద్ధవాగు సర్పంచ్ గారు. సరే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు, చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊర్లో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు? 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం. ఉన్న ఒకే ఒక రూరల్ మండలంలో 25 ఉన్నాయనుకుంటా గ్రామ పంచాయతీలు. 25 37 ఉంటే అక్కడ కూడా 3వ వంతు సీట్లు మనం గెలుచుకున్నాం. అట్లాగే అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవల గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు 3 ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. 3 మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ 3 మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం, జర్ర అంట అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోండంట. ఓరిని అయ్యా, నేను ఏం చెప్పాలి నీకు? మీ అన్నున్నాడు కదా అమెరికాలో, మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా? ఈయోడని వచ్చి కడుగుతాడా? ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోళ్ళు కడుగుతారు, వంట వండుకుంటారు, తింటారు. అక్కడ పనులు దొరకరు. సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు. నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు. ఎవరింట్లో వాడు పని చేసుకుంటాడు. అయినా ఇక్కడ మా ఆడకూతురులు ఇంతమంది ఉన్నారు. మనం ఇళ్లలో మన పని చేసుకోమా? తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప? నాకు తెలవక అడుగుతా, ఏం మాటలు? నిన్ను గెలిపించింది ఎందుకు?